ముందుగా 2 కట్టల మెంతం కూరని ఇలా ఆకులు తెంపుకోవాలి. తర్వాత ఇలా నీళ్లు పోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. ఇలా గిన్నె వేడెక్కాక 1.5 ఆయిల్ వేసుకోవాలి. ఇలా కాస్త నూనె వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కాస్తంత ఉప్పు వేసుకోవాలి. కాస్త కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కాసేపు అయ్యాక కాసేపు కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక కాస్తంత పసుపు వేసుకోండి. పసుపు ఒంటికి చాలా మంచిది. పసుపు ఒక యాంటీబయాటిక్. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పసుపు కాస్త మగ్గాక వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వేసుకున్నాక కాసేపు అలా కలుపుకోండి. ఇప్పుడు ఒక నిమిషం అలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది. ఆయిల్లో మంచిగా మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నీళ్ళలో ఉంచుకున్న మెంతం కూరని ఇలా వేసుకోవాలి. నూనెలో కూడా మగ్గాలి. 4 టమాటాలని ఇలా నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కోండి. ఈ 4 టమాటాలని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యాక దీంట్లో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. ఇలా దీన్ని కూడా ఇలా మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో టమాటాలన్నీ ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గేలోపు కొత్తిమీరని కడిగి ఇలా చిన్న ముక్కలుగా కాడలతో సహా కట్ చేసుకుంటే దానిలో ఉన్న అది కర్రీలోకి వెళ్ళి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, టమాటాలన్నీ ఇలా మెత్తగా మగ్గాయి. టమాటాలు ఇలా వేసుకున్న తర్వాత కాస్త కలుపుకొని మరి ఇంకొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా టమాటా మగ్గాక ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోండి. నేనైతే 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారాన్ని వేసుకొని ఇంకొంత కారంని వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కారం మగ్గడానికి కాస్త మూత పెట్టుకోండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గని. ఇలా కారం మగ్గాక ఇలా ఒకసారి కలుపుకోండి. కాస్త అడుగంట కింద కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మరికొన్ని 2 నిమిషాలు కారం మగ్గే వరకు ఉంచుకోవాలి. కాస్త చిటికెడు ఉప్పును వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి
మెంతి కూర టమాటా కర్రీ రెడీ.